డైలీ టేస్ట్ ది డైలీ. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి శివకేశవులకు ఎంతో ప్రీతికరం. ఆ రోజు నెల్లూరు చెరువు వద్ద వేల మంది భక్తులతో కార్తీక మహా దీపోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. స్వర్ణాల చెరువు వద్ద గణేష్ ఘాట్లో కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గత 5 ఏళ్లుగా కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక దీపోత్సవ ఏర్పాట్లపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం అయితే కార్తీక పౌర్ణమి నాడు అయితే మరో 2 రోజుల్లో కార్తీక పౌర్ణమి ఉంది. అయితే కార్తీక పౌర్ణమి నాడు నెల్లూరులోని గణేష్ ఘాట్ వద్ద అయితే ఇక్కడ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే సింహపురి కార్తీక పౌర్ణమి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే సింహపురి ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్ గణేష్ ఘాట్ వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ అంతా మొత్తం చూసుకున్నా కూడా అన్ని సింహపురి కార్తీక దీపోత్సవ కార్యక్రమం అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మొత్తం కార్యక్రమ ఏర్పాట్లు అయితే మొత్తం చేస్తూ ఉన్నారు. నెల్లూరు చెరువులో సంబంధించి కూడా ఇక్కడ మొత్తం ఒక స్టేజీని కూడా ఏర్పాటు చేశారు. అయితే మహిళలకు ఆ రోజు ఉదయం మల్లికార్జున స్వామి సంబంధించి అయితే పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణం జరుగుతుంది. అలాగే సాయంత్రం చూసుకుంటే మహిళల చేత ఎక్కువగా దీపాలను ఊరేగింపుగా తీసుకొచ్చి మహా దీపోత్సవ కార్యక్రమాన్ని అయితే నెల్లూరు చెరువు వద్ద అదే ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి గణేష్ ఘాట్ వద్ద అయితే ఇక్కడ కార్యక్రమం అయితే ఏర్పాటు చేస్తారు. గతంలో కూడా రూరల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూడా మహా కార్తీక దీపోత్సవం పౌర్ణమి నాడు అయితే ఏర్పాట్లు చేశారు. అదే విధంగా కూడా ఈ ఏడాది కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొత్తం కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేసేందుకు కూడా సన్నద్ధాలు చేస్తున్నారు. మొత్తం ఇక్కడ మనం ఏర్పాట్లు అయితే మొత్తం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. మొత్తం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా సిబ్బంది కానీ అలాగే అధికారులు కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం క్లీనింగ్ కానీ అక్కడ పడవలతో సంబంధించి శివలింగం కూడా ఏర్పాటు చేసి అక్కడ మధ్యలో ఏర్పాట్లు అయితే చేస్తారు. ఈ మొత్తం ఆధ్యాత్మిక శోభ విరాల్ జిల్లేలాగా అయితే ఈ ప్రాంతాన్ని అయితే తీర్చిదిద్దేందుకు కూడా సిద్ధమవుతుంది. అయితే మరో 2 రోజుల్లో ఈ కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది. మొత్తం చూసుకున్నా కూడా ఎక్కడ చూసినా కూడా ఆధ్యాత్మిక శోభ విరజిల్లేలా మొత్తం కార్తీక దీపోత్సవ సింహపురి కార్తీక దీపోత్సవ బ్యానర్లు కూడా మనకి దర్శనమిస్తున్నాయి. మొత్తం గణేష్ ఘాటు సంబంధించి ఎన్టీఆర్ ఘాటు మొత్తం చూసుకున్నా కూడా ఆ ఏర్పాట్లు అయితే సంసిద్ధంగా చేస్తున్నారు. అయితే మొత్తం అధికారులతో పాటు సిబ్బంది కూడా మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మరో 48 గంటలకి ఇది పూర్తవుతుంది. అయితే భారీ ఎత్తున కార్యక్రమం అయితే నెల్లూరు నగరం నుంచే కాక రూరల్ నుంచి కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు కూడా ఆ సింహపురి కార్తీక దీపోత్సవ సమితి కూడా ఏర్పాట్లు చేసింది. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పరమేష్ తో మల్లికార్జున్, జీ తెలుగు న్యూస్, నెల్లూరు.